మరొక విషయం సార్, గురుకుల వ్యవస్థని కొద్దిగా మెట్టెక్కించిందంటే మీరే సార్. కానీ ఇప్పుడు ప్రతిరోజు వింటా ఉన్నాము ఫుడ్ పాయిజన్ అని, లేకుంటే అక్కడ పాము కాటు అని తరచుగా వింటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇలానే అవుతుంది. అసలు ఏంటి అసలు వ్యవస్థలో లోపాలు ఏమున్నాయని అంటారు? ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న చూపు చూస్తూ ఉంది విద్యా వ్యవస్థలు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఈ పేద ప్రజలంటే ప్రేమ ఉండదండి. వాళ్ళకి ఎంతసేపు ధనవంతుల జేబులు ఎట్లా నింపాలనే దాని మీదనే ఉంటుంది. వాళ్ళ అధికారం, వాళ్ళ హంగులు, ఆర్భాటాలు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ హెలికాప్టర్లు ఇవి ఉంటే సరిపోతాయి అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ శ్రద్ధ ఉండదు. అందుకొరకే పిల్లలు పిట్టలాగా రాలిపోతున్నారు. ఇప్పటివరకు 100 మంది పిల్లలు చచ్చిపోయారు. అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు పిల్లలు బాగుపడాలి. వాళ్ళు బాగుపడితే ఎక్కడ కూలీలు అవుతారో, ఎక్కడ మా కూలీలు దొరకరేమో, ఎక్కడ ఇళ్లలో బట్టలు ఉతికే వాళ్ళు దొరకరేమో అన్న భావన వాళ్ళకు ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా చూసాము. ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ రావాలి మా కోసం అని విద్యార్థులు మాట్లాడుతున్న తీరు చూసాము. మా కోసం గతంలో మంచిగా ఉండేది, సార్ రావాలి అనుకుంటూ మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మీరు కూడా వాటి మీద ఎందుకు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తూ ఉంది? ఎందుకు మీరు మాట్లాడట్లేదు ఎక్కువ అని అంటే ఏం చెప్తారు? నేను తగ్గలేదండి. వాళ్ళ గురించి వాయిస్ ఇస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీని వేదికగా తప్పకుండా వాళ్ళ గురించి వాయిస్ ఇస్తున్నా. కాకపోతే ఇప్పుడు నేను మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి మళ్ళీ గురుకుల సెక్రటరీగా పోయే పరిస్థితి లేదు. నేను ఇంకా ఒక విశాలమైన రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని సమూలంగా మార్చడం అన్న ఒక గొప్ప లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ అధికారంలో ఎవరు పర్మనెంట్గా ఉండరు. ఏ అధికారి కూడా ఒకటే పోస్టులో ఎప్పుడు ఉండడు. మిగతా అధికారులు కూడా అదేవిధంగా వ్యవస్థీకృతమైన మంచి పనులన్నింటినీ కూడా చక్కగా అమలు చేస్తే అంతకన్నా మనిషికి ఏం కావాలండి. సో కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అవన్నీ చేయడం లేదు. వాళ్ళ జోబులు నింపుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు తన్నుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల గురించి ఎవరు ఆలోచించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే నేనే స్వయంగా చూసుకుంటానని కూడా తను అనేక సార్ల సందర్భంలో చెప్పిన సందర్భం కనబడతాం. కానీ ఎందుకు చూసుకోలేకపోతా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డికి? ఈ 100 మంది ప్రాణాలు కనిపించట్లేదు అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి వీళ్ళంటే శ్రద్ధ లేదండి. ఆయన ఎడ్యుకేషన్ ఎందుకు వ్యసం పెట్టుకున్నాడో నాకు తెలియదు. కానీ ఆయనకు వీళ్ళ మీద శ్రద్ధ లేదు. ఆయన ఎడ్యుకేషన్ వేరే వాళ్ళకి అప్పగిస్తే బెటర్ అనుకో. ఎడ్యుకేషన్, హోమ్ మినిస్టర్ రెండు కూడా వేరే వాళ్ళకి అప్పగించాలి. ఆయన వల్ల అయితే లేదు, ఆయన చేయలేడు కూడా. ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయన గుండెల్లో లేదు అది. ఆయనకి ఎంతసేపు ప్రతీకారం. ఆ ప్రతీకార వాంఛతోనే రగిలేవాడు ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదు. ఇలాంటి సెన్సిటివ్ విభాగాలు తీసుకోకూడదు. సార్, మీరు గతంలో ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు కాబట్టి గన్ కల్చర్ అనేది చాలా పెరుగుతూ ఉంది. ఏం చెప్తారు అసలు ఈ వైఫల్యం దేనివల్ల అంటారు? పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యమంత్రికి ఎలాగూ శ్రద్ధ లేదు. హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కడే. సో పోలీసుల మీద పర్యవేక్షణ లేదు. అందుకొరకు ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే 2 నిమిషాల పని. లేకపోతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఓపెన్గా రోడ్ల మీద ఎమ్మెల్యే వాళ్ళ నాయన వాళ్ళందరూ కూడా గందరగోళం చేయడం అనేది పోలీసుల బలహీనతకు ఒక తార్కాణం.